హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో నాటోకి మరియు రష్యాకు ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుందాం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్ సహా 12 దేశాలతో ఏర్పాటైన సైనిక కూటమి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో. ఈ కూటమి సభ్య దేశాల్లో ఏ ఒక్క దేశం పైన అయినా సాయుధ దాడి జరిగినట్లయితే ఆ దేశానికి మిగతా దేశాలన్నీ సహాయంగా రావాలన్నది ఈ కూటమి ఒప్పందం. దీని లక్ష్యం వాస్తవంగా రెండో ప్రపంచ యుద్ధానంతరం యూరోప్లో సోవియట్ రష్యా విస్తరణ ముప్పును అడ్డుకోవడం. నాటో ఏర్పాటుకు ప్రతిస్పందనగా సోవియట్ రష్యా 1955లో తూర్పు యూరోప్ కమ్యూనిస్టు దేశాలతో వార్సా ఒప్పందం చేసుకోవడం ద్వారా తన సొంత సైనిక కూటమిని ఏర్పాటు చేసింది. 1991లో సోవియట్ యూనియన్ కుప్పకూలడంతో వార్సా ఒప్పందం సభ్య దేశాలు చాలా వరకు నాటో సభ్య దేశాలయ్యాయి. ఇప్పుడు నాటో సభ్య దేశాల సంఖ్య 30కి పెరిగింది. ఒకవైపు ప్రస్తుత రష్యా, మరోవైపు యూరోపియన్ యూనియన్ సరిహద్దులుగా ఉన్న యుక్రెయిన్ గతంలో సోవియట్ రిపబ్లిక్గా ఉండేది. ఇది నాటో సభ్య దేశం కాదు, కానీ భాగస్వామ్య దేశంగా ఉంది. అంటే భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ దేశానికి నాటో సభ్యత్వం ఇవ్వవచ్చుననే అవగాహన కుదిరింది. ఇది ఎన్నటికీ జరగదని శక్తివంతమైన పశ్చిమ దేశాలు హామీలు ఇవ్వాలని రష్యా కోరుతోంది. కానీ నాటో నుంచి యుక్రెయిన్ను నిషేధించడానికి అమెరికా తిరస్కరిస్తోంది. ఒక స్వతంత్ర దేశంగా తన రక్షణ పొత్తుల గురించి తానే నిర్ణయించుకునే స్వేచ్ఛ యుక్రెయిన్కు ఉండాలని అంటోంది. యుక్రెయిన్లో రష్యా సంతతి జనాభా పెద్ద సంఖ్యలో ఉంది. రష్యాతో సన్నిహిత సామాజిక, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. వ్యూహాత్మకంగా చూసినప్పుడు యుక్రెయిన్ను రష్యా తన ఇంటి వెనుక దొడ్డిగా పరిగణిస్తుంది. రష్యాను చుట్టుముట్టడానికి పశ్చిమ శక్తులు నాటో కూటమిని వాడుకుంటున్నాయని పుతిన్ వాదిస్తున్నారు. తూర్పు యూరోప్లో నాటో సైనిక కార్యకలాపాలను నిలిపివేయాలని ఆయన కోరుతున్నారు. నాటో తూర్పు దిశగా విస్తరించబోదంటూ అమెరికా 1990లో స్వయంగా ఇచ్చిన హామీని ఉల్లంఘించిందని పుతిన్ చాలా కాలంగా వాదిస్తున్నారు. రష్యా వాదనను నాటో తిరస్కరిస్తోంది. తన సభ్య దేశాల్లో అతి కొద్ది దేశాలకు మాత్రమే రష్యాతో సరిహద్దులు ఉన్నాయని, అసలు తమది స్వీయ రక్షణ కోసం ఏర్పాటైన కూటమి అని వాదిస్తోంది. యుక్రెయిన్ సరిహద్దు వెంట రష్యా బలగాలను మోహరించడం, భద్రత విషయంలో రష్యా చేస్తున్న డిమాండ్లను పశ్చిమ ప్రపంచం సీరియస్గా పట్టించుకునేలా ఒత్తిడి చేసే ఎత్తుగడగా చాలామంది భావిస్తున్నారు. యుక్రెయిన్ ప్రజలు 2014లో రష్యాకు అనుకూలంగా ఉన్న తమ అధ్యక్షుణ్ణి గద్దెదించినప్పుడు యుక్రెయిన్ తూర్పు భాగంలోని క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా తనలో కలిపేసుకుంది. తూర్పు యుక్రెయిన్లో చాలా భాగాన్ని ఆక్రమించుకున్న రష్యా అనుకూల వేర్పాటువాదులకు కూడా మద్దతునిచ్చింది. నాటో జోక్యం చేసుకోలేదు. కానీ దీనికి ప్రతిస్పందనగా తొలిసారిగా పలు తూర్పు యూరోప్ దేశాల్లో సైనిక బలగాలను మోహరించింది. ఎస్టోనియా, లాత్వియా, లిథువేనియా, పోలాండ్లలో 4 బెటాలియన్ల బహుళ జాతి సైన్యాలను మోహరించిన నాటో రొమానియాలో ఒక బ్రిగేడ్ను మోహరించింది. నాటో సభ్య దేశాల సరిహద్దులను ఉల్లంఘించే రష్యా విమానాలను అడ్డుకోవడానికి గగనతలంలో తన పోలీసు గస్తీని బాల్టిక్ దేశాలకు, తూర్పు యూరోప్కు విస్తరించింది. ఈ సైనిక బలగాలను ఆయా దేశాల నుంచి ఉపసంహరించాలని రష్యా డిమాండ్ చేస్తోంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.